పేజ్ నంబర్ 156. సో, ఏంటి అంటే ఇప్పటిదాకా యాక్చువల్‌గా లూయిసే గారు మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు ఎటువంటి సమస్యలతో బాధపడుతుంటారు, వాళ్ళు ఆ గ్రోయింగ్ ఏజ్‌లో ఎలా ఉంటారు, వాళ్ళని ఏ విధంగా మనం కేర్ చేయాలి అన్న విషయాన్ని చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ తల్లిదండ్రులు వాళ్ళకున్న జ్ఞానంతోనే మనల్ని పెంచారు. వాళ్ళకి అంతకంటే వాళ్ళే గనక చిన్నతనంలో వాళ్ళు ఎంతో ప్రేమని గనక పొంది ఉంటే, ఎంతో జ్ఞానవంతులైతే గనక వాళ్ళు మనని ఇంకా ఉన్నతంగా పెంచేవారు కాబట్టి, వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ చిన్నతనాలని, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని అర్థం చేసుకొని, వాళ్ళకున్న జ్ఞానాన్ని అర్థం చేసుకొని, ఒకవేళ తల్లిదండ్రులతో గనక మీకేదైనా సమస్యలుంటే అవి క్లియర్ అప్ చేసేసుకోండి. అండ్ వాళ్ళని ఫర్‌గివ్ చేయండి. ఒకవేళ ఎంత చేసినా మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళతో మీరు ఇష్యూస్ క్లియర్ అప్ చేయలేకపోతుంటే గనక మీ దారి మీరు చూసుకోండి. వాళ్ళని మరింతగా ఏంటంటే ప్రతి నిమిషం పట్టించుకుంటూ ఆ సఫరింగ్‌లో మీరు కూడా ఉండాల్సిన నెసెసిటీ లేదు అని చెప్పేసి. సో, పిల్లల గురించి చెప్పారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవాళ గ్రోయింగ్ ఓల్డర్ గ్రేషియస్‌లీ. So many of us fear growing old and looking old. We make growing old so terrible and unattractive. Yet it is a normal, natural process of living. If we can't accept our inner child and be comfortable with who we are and who we were and who we are, how can we accept the next stage? ఓకే. సో, చాలా మటుకు ఏంటి అంటే, మనం అదే వృద్ధాప్యము అన్నదాన్ని చాలా భయంకరంగా చూస్తాము. అది చాలా అన్‌అట్రాక్టివ్‌గా ఉంటదన్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాము. కానీ, బట్ మనం పుట్టిన తర్వాత మనం పసిపిల్లాడిగానే అక్కడే ఉండిపోలేదు గదా! పెరుగుతూనే వస్తున్నాము చనిపోయేదాకా. అంటే చనిపోయేదాకా పెరగమనుకోండి. ఒకానొక స్టేజ్‌లో మన గ్రోయింగ్ ప్రాసెస్ ఆగిపోయినా కానీ, ఆ తర్వాతేంటంటే మనలో కణాలెన్నో మరణిస్తూ ఉంటాయి మనకి రోజులు. ఎన్నో పుడుతూ ఉంటాయన్నమాట. సో, ఈ మరణించేది, పుట్టేది మళ్ళీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. యాస్ వి గ్రో ఓల్డర్. సో, ఏంటి అంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ గనక మీరు మీ చిన్నతనంలో జరిగిన విషయాల్ని కానీ, మీ చిన్నతనాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే, ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేజ్‌ని మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేయగలరు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట లూయిసే గారు. ఇఫ్ యూ డోంట్ గ్రో ఓల్డ్, వాట్ ఈస్ ద ఆల్టర్‌నేట్? యూ లీవ్ ద ప్లానెట్. As a culture, we have created what I call youth worship. It is very well and good to love ourselves at certain ages, but why can't we love ourselves as we grow older, as we get older? We will eventually go through every age of life. సో, ఏంటి అంటే మన కల్చర్‌లో అంటే మొత్తం ఈ యూనివర్స్‌లో ప్రతి చోట ఉండే ఒకటి ఏంటంటే, మనం యవ్వనంలో ఉండడాన్ని ఎంతో ప్రేమించుకుంటాం. అప్పుడు మనం అంటే మన స్కిన్ చాలా టైట్‌గా ఉంది, బ్రైట్‌గా ఉందని చెప్పి, మనం చాలా అందంగా ఉన్నాం అని చెప్పి, మనం ఏంటంటే ఆ యూత్, ఆ యవ్వనాన్ని చాలా ప్రేమిస్తూ ఉంటాం. సో, మనని ఒక సెర్టైన్ ఏజ్‌లో ఉన్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడం ఓకే. చాలా బావుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ మనం మనం ఎదిగే కొద్దీ అంటే మనం వృద్ధాప్యంలో కూడా మనని మనం ఎందుకు ప్రేమించుకోము? ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాము? అని చెప్పేసి అంటున్నారనమాట. అని చెప్పేసి అడుగుతున్నారు. అంతే గదా! మనం మన చిన్నతనంలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించుకోవాలి. యవ్వనంలో ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటాము. అప్పుడు ప్రేమించుకోవాలి. అప్పుడెలా ప్రేమించుకున్నామో, మనం వృద్ధాప్యంకి వెళ్ళేటప్పుడు కూడా, మనం ఏజ్ పెరిగేటప్పుడు కూడా, మన ప్రతి ఏజ్‌లో ప్రతి మొమెంట్‌లో కూడా మనని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవాలి. వృద్ధాప్యాన్ని ఒక ఏదో శాపంలాగా, అయ్యయ్యో! నేను నాకు తెల్ల జుట్టొచ్చేస్తుంది, నాకు రింకిల్స్ వచ్చేస్తున్నాయి, నాకక్కడ ముడతలొచ్చేస్తున్నాయి అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది నేచురల్‌గా జరుగుతుంది. నేను దీన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ వృద్ధాప్యాన్ని కూడా ప్రేమించండి అని చెప్తున్నాననమాట. Many women feel a lot of anxiety and fear when they think about getting old. The K community also deals with a lot of issues having to do with youth and looks and loss of beauty. Getting old may mean getting wrinkles, gray hair, and saggy skin. Yes, I want to grow old. That's all part of being here. We are on this planet to experience every part of life. మనం ఈ భూమి ఈ ఈ ప్లానెట్ మీదకొచ్చింది ఎందుకు? ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని, ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి. సో, ఏంటి అంటే చాలా మటుకు విమెన్ అండ్ ఎస్పెషల్లీ గే కమ్యూనిటీ వాళ్ళంట ఎక్కువగా వాళ్ళు వృద్ధాప్యం పొందుతున్నారు. అంటే ఈ యవ్వనం పోయి వాళ్ళకేంటంటే వాళ్ళ అందం కొంచెం కొంచెంగా తగ్గుతుంది. వాళ్ళ స్కిన్ ముడతలు పడుతోంది. ఆ పటుత్వం లేదు. తెల్ల జుట్టొచ్చేస్తోంది. అంటే గనక చాలా భయపడిపోతూ ఉంటారు. సో, ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ ప్రాసెస్. అంటే సేమ్ థింగ్ ఇట్స్ గెట్టింగ్ రిపీటెడ్. I can understand that we don't want to get old and sick. So let's separate these two ideas.
అండ్ చాలా మటుకు యాక్చువల్‌గా ఏంటి అంటే భయపడేదెందుకు వృద్ధాప్యము అంటే, అప్పుడు శరీర పటుత్వం జస్ట్ మన లుక్స్ మాత్రమే మారడం కాదు. బోలెడన్ని రోగాలొస్తాయని చెప్పి, ఆ రోగాలతో మనం మంచాన పడి ఎక్కడ చనిపోవాల్సొస్తుందో అన్న భయంతోనే చాలా మంది భయపడతారనమాట యాక్చువల్‌గా వృద్ధాప్యం గురించి. సో, ఏంటి అంటే నువ్వు నీ వృద్ధాప్యాన్ని దాంతో పాటు అంటే అండ్ జబ్బులని అంటే లేదంటే గనక నువ్వు బలహీనంగా అయిపోతున్నావనో, నీకు బలం ఉండదనో, లేదంటే నువ్వు అనారోగ్యంగా ఉంటావనో అన్న ఐడియాని అంటే వృద్ధాప్యాన్ని, అనారోగ్యంగా ఉంటావు అన్న ఐడియాని అసలు ఫస్ట్ సెపరేట్ చేయండని చెప్తున్నారనమాట. లెట్స్ నాట్ ఇమాజిన్ ఆర్ ఎన్విజన్ అవర్ గెట్టింగ్ సిక్ యాస్ వి వ యాస్ ఎ వే టు డై. ఓకే. అండ్ ఎప్పుడు కూడా ఏంటి అంటే, మనం ఏదో అనారోగ్యం పాలైపోయి చనిపోతామేమో అన్న ఆ ఇమాజిన్, ఆ విజన్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులోంచి తీసేయండి. ఐ డు నాట్ పర్సనల్లీ బిలీవ్ దట్ వి హావ్ టు డై విత్ ఇల్‌నెస్. అండ్ లూయిస్ సే చెప్తున్నారేంటంటే, ప్రతి ఒక్కరు ఏదో ఒక జబ్బుతోనే మరణించాలి అన్న ఐడియాని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిలీవ్ చెయ్యను పర్సనల్‌గా అని చెప్తున్నారనమాట. ఇన్‌స్టెడ్ వెన్ ఇట్ ఈస్ అవర్ టైమ్ టు లివ్, వి హావ్ టు and when we have accomplished what we have come here to do, we can take a nap or go to bed at night and live peacefully. సో ఏంటి అంటే, మనం ఇక్కడికొచ్చిన మన ప్రయోజనం, మన యొక్క అదే ఏంటి అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది కంప్లీట్ అయిపోయినప్పుడు, మనం చేయాల్సిన పనులు అన్నీ కూడా సక్రమంగా చేసేసిన తర్వాత, మనం నిద్రకి ఎలా ఉపక్రమించి నైట్ ఎలా అయితే హ్యాపీగా పడుకుంటామో, అంత పీస్‌ఫుల్‌గా మనం ఈ భూ ప్రపంచాన్ని వదిలివేయొచ్చు. అంటే అంత ఈజీగా కూడా మనం చనిపోవచ్చు. ఒక నిద్ర ఎంత తేలిగ్గా ఉంటుందో అంత తేలిగ్గా అన్నమాట. వి డోంట్ హావ్ టు బి డెత్‌లీ ఇల్. అంతేగాని మనమేమి ఒక అనారోగ్యంతో ఏ హాస్పిటల్ బెడ్‌కి అతుక్కుపోయో, లేదంటే గనక అంటే ఇక్కడ హాస్పిస్ కేర్ అంటారనమాట. బాగా ఇంకా వృద్ధులైపోయిన వారిని అక్కడ డైలీ అక్కడ కేర్ కోసం ఒక నర్సింగ్ హోమ్ లాంటి దాంట్లో ఉంచేస్తారనమాట. సో, అలా ఉండి చనిపోవాల్సిన అవసరం లేదు. We don't have to be hooked up to machines. We don't have to lie suffering in the nursing home in order to leave this planet. There is a tremendous amount of information available how to stay healthy. Don't put it off. Do it now. When we get older, we want to feel wonderful so we can continue to experience the new adventures. సో ఏంటి అంటే ఆ మెషిన్‌లు, ఈ మెషిన్‌లు పెట్టేసి నన్ను హాస్పిటల్ బెడ్ మీద ఉంచేసి నేను ఏ అనారోగ్యంతో చనిపోతానో ఏంటో అని చెప్పి ఆ భయాన్ని పక్కన పెట్టండి. అసలా మీరు చనిపోవడానికి ఈ ఈ అనారోగ్యాలకి, ఈ భయాలకి అసలు విడతీయండి. ఎంతో హ్యాపీగా, గ్రేషియస్‌గా మీ వృద్ధాప్యాన్ని మీరు చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఇప్పుడే నేను ఎన్నో సార్లు యాక్చువల్‌గా ఏంటి అంటే, అంటే లూయిస్ హే గారు చెప్తున్నారనమాట ఈ మాటల్లో. ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉంది. మనం ఎలా వృద్ధాప్యంలో కూడా ఎలా మన హెల్త్‌ని మెయింటైన్ చేయవచ్చు అన్నది ఎంతో ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉంది. సో, ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. హెల్తీగా ఉండండి, ఫిట్‌గా ఉండండి. సో థట్ మనం ఏంటి అంటే ఒక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాతో, లేదంటే ఒక ఏజొచ్చి కొంత బాధ్యతలు వాళ్ళకి తీరిన తర్వాత, ఇంక నేనేం నేర్చుకోనురా బాబు! ఇదే లైఫ్ ఇక ఇలాగే హ్యాపీగా ఏ పని మనిషొస్తే వండి పెడతాను. లేదంటే గనక నాకిష్టమైన 2 కూరలు వండుకొని నేను తిని హ్యాపీగా ఇలా కూర్చుంటాను. అని చెప్పేసి ఏంటంటే, అలా ఆగిపోవడం కాకుండా ఏంటంటే చాలా ఫిట్‌గా, హెల్తీగా ఉంటూ, ఆ వృద్ధాప్యంలో కూడా నీ నీ నిరంతరంగా నువ్వు అంటే నేర్చుకోవడం అనేది ఎక్కడ ఆగకుండా ఏమో వృద్ధాప్యంలో కూడా ఇప్పుడు చాలామంది యాక్చువల్‌గా ఏజ్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కొంతమంది చెప్పాలి అంటే. అండ్ ఇక్కడ నేను వెస్టర్న్ కంట్రీస్‌లో నాకు భలే ఆహ్, నిన్న మేము బీచ్‌కెళ్ళామనమాట. నిన్న, మొన్న 2 రోజులు. ఆ బీచ్ దగ్గర చూస్తే ఆహ్, చాలా మంది ఎక్కువ కిడ్స్ కనపడుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ చాలా మంది ఓల్డ్ కపుల్స్ అండి. అసలు వాళ్ళ లైఫ్‌ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా అసల. ఆహ్, వైఫ్ అండ్ హస్బాండ్ అన్నమాట. అంత ముసలోళ్ళు గూడా వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు సైకిల్స్ ఏసుకొనన్నమాట. మేము వెళ్ళిన బీచ్ ఎట్లా అంటే అస్సల ఎంత లాంగ్‌గా ఉందో ఆ బీచ్. ఆ లాంగ్ బీచ్ పక్కన చక్కగా ఒక రోడ్ లాంటిదన్నమాట. ఒక వే. అక్కడేంటంటే అందరూ జాగింగ్ చేసుకోవచ్చు. లేదంటే సైక్లింగ్ చేసుకోవచ్చన్నమాట. ఆ వేలో చూస్తే మొత్తం అందరూ ముసలోళ్ళేనండి. అండ్ మేము ఇదివరకు ఎప్పుడు ట్రిప్స్‌కెళ్ళినా కానీ, ట్రిప్స్‌లో ఎక్కువ మాకిక్కడ ముసలోళ్ళే కనపడతారనమాట. ఒకానొక సెర్టైన్ స్టేజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ పిల్లల రెస్పాన్సిబిలిటీస్ కొంత అయిపోయిన తర్వాత, వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని, వాళ్ళకి సఫిషియెంట్ డబ్బులున్నాయా అని చూసుకొని, ఇంకా చూడండి ఇక్కడ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వెస్టర్న్ కంట్రీస్‌లో. ఆళ్ళంత ఎంజాయ్‌మెంట్ ఇంకా ఎవ్వరు చేయరండి. ఎన్ని ట్రిప్పులు, ఎక్కడికెక్కడ తిరుగుతారు. శుభ్రంగా సైకిళ్ళేసుకొని భలే రోడ్డు మీదకొచ్చేసి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళ లైఫ్‌ని ఫుల్లెస్ట్‌గా. ఇక్కడ వాళ్ళని చూసి మనం గూడా నేర్చుకోవాలి ఇండియన్స్ అని అనిపించిందనమాట.
మనమేంటంటే మనకేంటంటే యాక్చువల్‌గా మనం చూస్తుంటాం. పెద్దవాళ్ళయ్యేసరికి వాళ్ళు మనవళ్ళు, మనవరాళ్ళ బాధ్యతలు కూడా తీసుకొని, అయ్యయ్యో! నాకెక్కడ కుదురుతుందండి బయటికి రావాలంటే. మా మనవడుంటాడు ఇంట్లో, మా మనవరాలుంటారు ఇంట్లో, నేను వాళ్ళని చూసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా బాధ్యతలతో చిక్కుకుపోయి ఇంకా అందులోనే పడుంటారు. అసలు నిజంగా చెప్పాలంటే మనకు కొంత లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే రాదేమో అని అనిపిచ్చిద్ది. అండ్ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారండి వాళ్ళు. ఈ ఆహ్, చ్ ఎ అసల పెద్ద వయసు, చిన్న వయసు అని లేనే లేదనమాట. ఎన్నో ఆటలు నేర్చుకుంటూ ఉంటారిక్కడ చాలామంది. సో, ఏంటి అంటే, మనం అలాగా ఎప్పుడు నిరంతరంగా నేర్చుకునే వారిలాగా కొత్త అడ్వెంచర్స్‌కి శ్రీకారం చుట్టే విధంగా మనం హెల్తీగా ఉంటేనే ఇవన్నీ చేయగలం కాబట్టి, మొట్టమొదట మన హెల్త్ గురించి కొంత కేర్ తీసుకొని, ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో, హెల్తీ బాడీ అండ్ హెల్తీ మైండ్ కలిగి ఉంటామో, ప్రతిసారి కొత్త వినూత్నమైనవి ట్రై చేయడానికి మనం ఎప్పుడు కూడా వెనకాడం. ఎప్పుడైతే మనకి మనం హెల్తీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ బాడీ అండ్ మైండ్ లేదో, అప్పుడు ఏ పని చెయ్యాలని అనిపించదనమాట. ఏ పని తోచదు మనకి. ఉన్న సమస్యలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం అన్నమాట. సో, లూయిసే గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ వృద్ధాప్యం అన్నది ఏంటి అంటే, దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అనారోగ్యము అన్నదాన్ని ఫస్ట్ విడదీయండి. మీరెప్పుడు అనారోగ్యంతోనే వృద్ధాప్యం వచ్చింది అంటే అనారోగ్యాలొస్తాయి అన్న మైండ్ సెట్‌ని పక్కకు తీసి పెట్టండి. వృద్ధాప్యంలో కూడా మీరు ఎంతో హ్యాపీగా, హెల్తీగా ఉండవచ్చు. ఆ హెల్తీగా ఉండాలి అంటే నేను ఇప్పటి నుంచి ఏం చెయ్యాలి అన్నది ఆ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసి మీకేది నప్పుతుందో, మీకేది సెట్ అవుతుందో దాన్ని ఎంచుకుని ఆ మార్గాన్ని చక్కగా పాటిస్తూ హెల్తీగా ఉండండి. ఎప్పుడైతే హెల్తీగా, ఫిట్‌గా ఉంటామో, యాక్టివ్‌గా ఉంటామో, ఇక ప్రతిరోజు ఒక నేర్చుకునే రోజే అవుతుంది. ఆఖరి రోజు దాకా కూడా అని చెప్పేసి అంటున్నారనమాట. I read something a while ago that intrigued me. It was an article about San Francisco Medical School that has discovered that we age is not determined by genes, but by something that's called aging set point, a biological time clock that exists in our minds. This mechanism actually monitors when and how we begin to age. The set point or the aging clock is regulated in a great part by one important factor, our attitudes towards getting old. సో, శాన్ ఫ్రాన్సిస్కో మెడికల్ స్కూల్ అనేవారు ఒక అంటే ఒక విషయాన్ని కనుక్కున్నారంట. అదేంటి అంటే అది లూయిసే గారిని ఎంతో ఆశ్చర్యం పరిచిందంట. అదేంటి అంటే యాక్చువల్‌గా మనలో ఉండే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా నువ్వు ఈ వయసులో నువ్వు అంటే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టావు అన్నది అసలు మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మనకి చెప్పదంట. అంటే మన జీన్స్‌లోనే యాక్చువల్‌గా ఉంటుంది గదా! అంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన జీన్స్‌లోనే ఉంటుంది. అంటే ఎటువంటి పోలికలు కలిగి ఉండాలి. ఎటువంటి అంటే ఏ రకమైన చర్మాన్ని అంటే తెల్లగా ఉండాలా? నల్లగా ఉండాలా? సో, అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన జెనెటిక్‌గానే ఉంటుందనమాట. అంటే ఒక కొంతమందికి జెనెటిక్‌గా ఒబెసిటీ అనేది ఉంటుంది. సో, ఇంత ఇన్ఫర్మేషన్ జెనెటిక్‌గా ఉంటుంది కదా! బట్ యాక్చువల్‌గా ఏంటి అంటే, ఈ ఏజ్ అనేది జీన్స్ అనేవి అసలు డిటర్మైన్ చేయలేవట. ఈ ఏజ్ అన్న ఫ్యాక్టర్‌ని మాత్రం. అంటే వృద్ధాప్యం అన్న ఫ్యాక్టర్‌ని మాత్రం. బట్ ఇది ఏంటి అంటే, ఈ వృద్ధాప్యం అసలు నిజంగా ఎలా సెట్ అవుతుంది అంటే గనక, ఒక ఏజింగ్ సెట్ పాయింట్ అనేది ఉందంట. ఆ ఏజింగ్ సెట్ పాయింట్ ఏంటంటే, మన బయోలాజికల్ క్లాక్‌ని ఆధారంగా చేసుకొని ఈ ఏజింగ్ సెట్ పాయింట్ అనేది మన మైండ్‌లో మనం నిర్ధారించుకుంటామంట. యాక్చువల్‌గా నేను శంకరాచార్యులు వారు ఇది చెప్పారు అన్నట్టుగా నేను అంటే ఎప్పుడో విన్న విషయం అన్నమాట. సో, శంకరాచార్యుల వారు యాక్చువల్‌గా చెప్పింది ఈ విషయం ఏంటి అంటే యాక్చువల్‌గా వృద్ధాప్యము అన్నది లేనే లేదు. ఎందుకు అంటే ఆహ్, అసలు యాక్చువల్‌గా ఎందుకు వృద్ధులం అవుతాము అంటే, మన ముందు తరాల వాళ్ళు అందరూ కూడా నువ్విలాగా పెరిగి పెద్దవుతావు. పెద్దయిన తర్వాత ఇలాగ నీ హెల్త్ అనేది డిక్లైన్ అవుతూ నీ శరీరంలో ఉన్న పటుత్వం పోతూ నువ్వు మరణానికి ఉపక్రమిస్తావు అని చెప్పబట్టి, నీ మైండ్‌లో నువ్వది ఫీడ్ చేసుకోబట్టి, నువ్వు యాక్చువల్‌గా మరణిస్తున్నావు అని చెప్పి శంకరాచార్యుల వారి కొన్ని శ్లోకాలు కూడా డిటర్మైన్ చేస్తాయి. ఇవి చెప్తున్నాయి అని చెప్పేసి నేనెప్పుడో విన్నానండి. సో, అది చెప్పాలనిపించింది నాకు. యాక్చువల్‌గా ఇక్కడ ఈ శాన్ ఫ్రాన్సిస్కో మెడికల్ స్కూల్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఇది మన మైండ్‌లో ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ అండ్ హెల్తీ పీపుల్ అయ్యుండి, ఓకేనా? మన ఇంట్లో వాళ్ళు 50 సంవత్సరాలొస్తే అప్పుడు వృద్ధాప్యం అని అనుకుంటున్నారనుకోండి. మీరు అదే మైండ్ సెట్‌లో మీరు పెట్టుకున్నారనుకోండి, 50 సంవత్సరాల దాకా అసలు మీరు ఓ నవ యవ్వనుల్లాగా, ఓ యువకుడిలాగా ఫీల్ అయ్యి, చాలా యూత్ లాగా ఫీల్ అయ్యి, యూత్ చేసే పనులన్నీ చేస్తూ ఉంటారనమాట. 50 ఏళ్ళకి వాళ్ళందరూ కూడా ఓకే. ఇప్పుడు మాకు వృద్ధాప్యం
వచ్చింది అని డిటర్మైన్ చేసుకున్నారనుకోండి, వాళ్ళని చూసి మీరేదైతే మైండ్‌లో పెట్టుకున్నారో, ఆ 50 ఏళ్ళకే మీకొస్తదనమాట. అదే గనక ఇదివరకు పూర్వం రోజుల్లో చూడండి, వాళ్ళకి చాలా ఎర్లీగా పెళ్లిళ్లు చేసేవారు. 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలకి పెళ్లిళ్లు చేసేవారు. 35 సంవత్సరాలొచ్చేసరికి అప్పటికే వాళ్ళకి కాస్త తెల్ల జుట్టొచ్చి, వాళ్ళు బాగా పొలంలో పనులు చేసి, చేసి వాళ్ళు యాక్చువల్‌గా చెప్పాలి అంటే కొంచెం అర్లీగానే వృద్ధుల్లాగా కనిపించేవారనమాట. ఒక 35, 40 సంవత్సరాలొచ్చిందంటే అప్పటికే వాళ్ళకి వృద్ధుల్లాగా, అప్పటికే వాళ్ళకి మనవళ్ళు, మనవరాళ్ళు ఉండేవారనమాట. అప్పుడు తాతయ్య అని పిలిపించుకుని అప్పటికే వాళ్ళు వృద్ధుల్లాగా ఫీలయ్యేవారు. సో, అటువంటి ఎన్విరాన్మెంట్‌లో పెరిగిన వాళ్ళేంటంటే 35 సంవత్సరాలొచ్చేసరికే ఇంకేంటి, ఇంకేం సోకులు, ఇంకేంటి యవ్వనము, అప్పుడే పెద్దోళ్ళం అయిపోయాం మేము అనేసి వాళ్ళనుకుంటారనమాట. సో, ఇదంతా ఏంటి అంటే ఇదంతా ఒక గేమ్ అనమాట. మన మైండ్‌లో ఎప్పుడైతే మనం వృద్ధులం అవుతాము అని మనం మైండ్‌లో ఫీడ్ అయ్యుందో అప్పుడే యాక్చువల్‌గా మన వృద్ధాప్యపు ఛాయలు కూడా మన మన శరీరంలో యాక్చువల్‌గా చూస్తూ ఉంటామంట. సో, యూ నో San Francisco Medical School that had discovered that the way we age is not determined by genes but by something called aging set point, a biological clock that exists in our minds. This mechanism actually monitors when and how we begin to age. సో మనం ఎప్పుడు అండ్ ఎలా మనం ఏజ్ అవ్వాలి అంటే ఎలా వృద్ధాప్యంలోకి వెళ్ళాలి అండ్ ఎప్పుడు వృద్ధాప్యంలోకి వెళ్ళాలి అన్నది ఈ బయాలజికల్ క్లాక్ అనే మెకానిజం యాక్చువల్‌గా మానిటర్ చేస్తూ ఉంటే ఈ బయాలజికల్ క్లాక్ మనం ఏదైతే మైండ్‌లో ఫీడ్ చేసుకొని ఉన్నామో అది మానిటర్ చేస్తూ ఉంటుందంట. The set point or the aging clock is regulated in a great part by one important factor, our attitudes towards growing old. అండ్ ఇంకోటేంటంటే, ఈ ఏజింగ్ క్లాక్ అనేది మేజర్‌గా దేనివల్ల ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందంటే, మన యాటిట్యూడ్. అంటే మన దృక్పథం ఎలా ఉంది వృద్ధాప్యం పట్ల అన్న దాని మీద ఎక్కువగా ఆధారితం అయ్యుంటుందంట. ఫర్ ఇన్‌స్టెన్స్, ఇఫ్ యూ బిలీవ్ దట్ 35 ఇస్ ద మిడిల్ ఏజ్డ్, that belief triggers the biological changes in your body that cause to accelerate the aging process when you reach 35. ఒకవేళ నువ్వు గనక 35 అనేది మిడిల్ ఏజ్డ్ అదొక మిడిల్ ఏజ్ అనని నువ్వు గనక బిలీవ్ చేసుంటే గనక, నీ లోపల మిడిల్ ఏజ్ వాళ్ళు ఎలా కనపడతారు? దానికి తగినటువంటి బయాలజికల్ చేంజెస్ అనేవి నీ బాడీలో ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోయి, అవి చాలా వేగాన్ని పుంజుకుంటాయంట. అండ్ ఏజింగ్ ప్రాసెస్ కూడా చాలా వేగాన్ని పుంజుకుంటుందంట. ఒకవేళ నువ్వు 35 ఏజ్ అనేది మిడిల్ ఏజ్డ్ అని అనుకుంటే. ఈ రోజుల్లో చాలా మంది 30 సంవత్సరాల దాకా పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. అండ్ 35 సంవత్సరాలు, 40 మధ్యలోనే యాక్చువల్‌గా పిల్లల్ని గూడా కంటున్నారు గాబట్టి, చాలా మంది దే ఆర్ స్టిల్ ఫీలింగ్ యూత్ అన్నమాట. ఇంకా 30-40 ఏజ్‌లో గూడా ఇంకా స్టిల్ దే ఆర్ ఫీలింగ్ యూత్. సో, అప్పుడు వాళ్ళలో అంత వృద్ధాప్యపు లక్షణాలు కనిపించవు. ఎందుకంటే, నేను 30 సంవత్సరాల్లో నేను చదువుకొని సెటిల్ అవుతున్నాను. సెటిల్ అయ్యి నేను అప్పుడే పెళ్లి చేసుకుంటున్నాను గాబట్టి అండ్ నాకు పిల్లలు కలిగేసరికి 35 అవుతుంది కాబట్టి ఐయామ్ స్టిల్ యంగ్ అని వాళ్ళు ఇంకా ఫీల్ అవుతున్నారు. అది మిడిల్ ఏజ్ అని వాళ్ళు ఫీల్ అవ్వట్ల చాలా మటుకు. ఈ రోజున్న ఫాస్ట్ కల్చర్‌లో. సో, యాక్చువల్‌గా వాళ్ళకేం పెద్ద వృద్ధాప్యపు ఛాయలు కనిపించట్లేదు. అదే అంటే మా అమ్మమ్మ వాళ్ళని చూసుకుంటే 35 సంవత్సరాలకి వాళ్ళకి అప్పటికే తెల్ల జుట్టు, కొంచెం ముసలివాళ్ళలా వాళ్ళు కనబడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అది మిడిల్ ఏజ్డ్‌గా వాళ్ళు ఫీల్ అయ్యేవారు కాబట్టి. సో, మనం గనక భావన ఎప్పుడైతే చేస్తామో, మన మైండ్‌లో ఏదైతే ఫిక్స్ అయిందో దానికి తగ్గట్టుగానే మన లోపల జరిగే చేంజెస్ కూడా ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్టుగానే ఉంటున్నాయన్నమాట. మన మైండ్ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఉంది మన వృద్ధాప్యము అండ్ మన దృక్పథము, వృద్ధాప్యం పట్ల మన దృక్పథం ఎలా ఉందో దాని ఆధారితంగానే మనలో ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి అని చెప్తున్నారన్నమాట. ఇజంట్ ఇట్ ఫ్యాసినేటింగ్? సమ్‌వేర్, సమ్‌హౌ వి డిసైడ్ వాట్ ఈస్ మిడిల్ ఏజ్డ్, వాట్ ఈస్ ఓల్డ్ ఏజ్. సో, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మనం డిసైడ్ చేసుకుంటున్నాం ఏది మిడిల్ ఏజ్, ఏది ఓల్డ్ ఏజ్ అని చెప్పి. Where are you setting the aging point within you? I have this image in my mind that I am going to live to 96 years and still be active. So it is very important that I keep myself healthy. సో, తను అంట లూయిస్ హే గారు సో, మీరెక్కడ పెట్టుకుంటున్నారు ఈ ఏజింగ్ సెట్ పాయింట్ అనేది మీ విషయంలో? సో, మన బిలీఫ్‌ని ఆధారితంగానే కదా ఇదంతా నడుస్తుంది. సో, తనంట ఎప్పుడూ ఒక ఇమేజ్ పెట్టుకునేవారంట. ఏంటంటే, నేను 96 సంవత్సరాల దాకా చక్కగా బ్రతుకుతాను అండ్ స్టిల్ యాక్టివ్‌గా ఉంటా. 96 సంవత్సరాలకి కూడా నేను స్టిల్ యాక్టివ్‌గా ఉంటాను. సో, దానికి తగ్గట్టుగా నేను హెల్తీగా మెయింటైన్ చేయాలంటే నేను ఏం చేయాలి అని దానికి తగ్గట్టుగా వర్క్ చేసేవారట లూయిస్ హే గారు. రిమెంబర్, రిమెంబర్ టు what we give out, we get back. Be aware of how you treat the older people because when you get old, that will be the way you are treated. If you believe the certain concepts that old people, again, you're forming ideas that your subconscious will respond to. Our beliefs, our thoughts, our concepts about life and about ourselves always become true to us. ఇది మాత్రం అసలు యూనివర్సల్ లా అండి.
అదేంటంటే మన నమ్మకాలు, మన ఆలోచనలు, మన విధానాలు జీవితంలో అంటే జీవితం పట్ల ఎలా ఉన్నాయో, అదే మన జీవితంలో నిజమవుతుంది. ఎప్పుడు నేను చెప్తాను గదా! లోకమంతా చెత్తగా ఉందిరా బాబు అని అనుకుంటే గనక అది మన నమ్మకం అయితే, మన జీవితం గూడా మన జీవితంలో మనం ప్రతిసారి ఏ ప్లేస్‌కెళ్ళినా గానీ అంతా చెత్తాచెదారమే కనబడుతూ ఉంటుందనమాట. అంతా అంటే అక్కడున్న పాడైపోయిన సొసైటీ ఇవే చూస్తూ ఉంటాం. ఎందుకంటే నమ్మకం అలా ఉంది. సో, యద్భావం తద్భవతి. ఇది ఒక పెద్ద యూనివర్సల్ లా అన్నమాట. ఒకవేళ మనకి చుట్టూ జరిగే సిట్యుయేషన్స్ మార్చుకోవాలి అంటే గనక ఎక్కడ మార్చుకోవాలి? మన నమ్మకాన్ని మార్చుకోవాలి. అసలు మనం యాక్చువల్‌గా ఈ జన్మ తీసుకోవడానికి ఒకానొక ప్రధానమైన అంటే 5 ప్రధాన కారణాలకి మనం యాక్చువల్‌గా ఈ జన్మలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఒకటేంటంటే కర్మని బ్యాలెన్స్ చేసుకోవడానికి, రిలీజ్ చేసుకోవడానికి ఒక కారణమైతే, ఇంకొకటేంటంటే ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే, మన నమ్మకాలని సరిచేసుకోవడానికి కూడా మనం జన్మలు తీసుకుంటాం. అంటే చూడండి ఏ అపనమ్మకాలు పెట్టుకున్నామో, ఆ అపనమ్మకాలన్నీ కూడా సరి జేసుకోవడానికి అనేక జన్మలు తీసుకుంటూనే ఉంటాం అన్నమాట. సో, మనకు వీలైనంత మన అపనమ్మకాలని సరి అయిన, సరి అయిన విధానాల్లో అంటే సరి అయిన నమ్మకాలుగా మార్చుకోవాల్సిన బాధ్యత మనలోనే ఉంది. అది ఒకవేళ ఈ జన్మలో సాధ్యం కాకపోతే వచ్చే జన్మలో అయినా మళ్ళీ జన్మ తీసుకొని ఆ అపనమ్మకాన్ని మార్చుకునే తీరుతాం. ఆ అపనమ్మకాన్ని మార్చుకునేదాకా అనేక జన్మలు తీసుకుంటూనే ఉంటాం. సో, ఇప్పుడు మనకి ఈ విషయం తెలిసింది గదా! సో, మనం ఎన్ని అపనమ్మకాలను పటాపంచలు చేసుకోవచ్చో, అన్ని అపనమ్మకాలని పటాపంచలు చేసుకొని, అద్భుతమైన జీవితాన్ని జీవించే మార్గము మన చేతుల్లోనే ఉందన్నమాట. సో, ఏంటి అంటే ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు ఏంటి అంటే, మీరు పెద్దవాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అన్న విషయాన్ని కూడా కొంత జాగరూకతతో మీరు వ్యవహరించండి. ఏ విధంగా అయితే నువ్వు పెద్దవాళ్ళని ట్రీట్ చేస్తావో, అదే విధంగా నువ్వు కూడా ట్రీట్ చేయబడతావు. సో, నువ్వు ఏదైతే ప్రపంచానికిస్తావో, నువ్వు అదే విధంగా నీకు కూడా తిరిగి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. Remember, I believe that you choose your parents before you're born in order to learn a valuable lessons. Your higher self knew the experiences that were necessary for you to proceed on your spiritual course. So whatever you came to work out with your parents, get on with it. No matter what they say or do or what they said or did, you were here ultimately to love yourself. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఏమని అంటే లూయిస్ హే గారు చెప్తున్న మాటల్లో అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఏమనంటే మీ తల్లిదండ్రులు మీరే ఎంచుకుని వచ్చారు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు లెర్న్ వాల్యుబుల్ లెసన్స్ అన్నమాట. ఎందుకంటే ఒక అమూల్యమైనటువంటి పాఠాలు ఈ తల్లిదండ్రుల దగ్గర పెరిగితేనే మీకు వస్తాయి కాబట్టి, అందుకనే ఆ తల్లిదండ్రులు ఎంచుకుని మరి మీరు ఈ ఈ భూమి మీదకొచ్చారు. అండ్ ఈ ఈ హయ్యర్ సెల్ఫ్ ఏదైతే భగవంతుడనే వాడికి మీరు ఏ ఎక్స్‌పీరియన్సెస్ ఎటువంటి ఛాలెంజెస్ మీ లైఫ్‌లో ఫేస్ చేస్తే మీరు ఆధ్యాత్మికంగా మరింత ఉన్నతంగా అర్థం చేసుకునే ఒక వ్యక్తిగా ఎదుగుతారో, దానికి తగ్గట్టుగానే మీరు ఈ స్పిరిచ్యువల్ ఈ జర్నీలో ముందుకు సాగడానికి మీ హయ్యర్ సెల్ఫ్ ఈ ఎక్స్‌పీరియన్సెస్ మీ హయ్యర్ సెల్ఫ్ యొక్క సహాయంతో మీరు ఎక్స్‌పీరియన్సెస్ అన్ని మీరే డిజైన్ జేసుకున్నారు. సో నువ్వు ఏదైతే నీ తల్లిదండ్రులనైతే ఎంచుకుని పుట్టావో, ఒకవేళ మీ తల్లిదండ్రులతో ఏదైనా గాని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండి, వాటిని నువ్వు సాల్వ్ చేసుకోలేకపోతే నో మ్యాటర్ వాట్ అది ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసినా, ఏం చెయ్యకపోయినా, ఏం చెప్పినా, ఎన్ని మాటలన్నా కానీ, ఏదైనా కానీ వాళ్ళని క్షమించి, వాళ్ళతో ఉన్న ఇష్యూస్‌ని రిజాల్వ్ చేసుకొని, అల్టిమేట్‌గా మనని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవడం అనేది మనం నేర్చుకోవాలని చెప్తున్నాననమాట. యాస్ ఎ పేరెంట్ As parents, allow your children to love themselves by giving them space to feel, to express themselves in positive, harmless ways. Remember, remember too, just as we choose our parents, our children also choose us. They are they are important lessons for all of us to work out. సో మనం ఎలా అయితే గనక మనం మన తల్లిదండ్రులను ఎంచుకొని వచ్చామో, మనకి పుట్టే పిల్లలు కూడా మనని ఎంచుకొని వచ్చారు. సో ఏంటి అంటే, వాళ్ళకొక స్పేస్‌ని అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పేస్ అనేది అంటే ఒక ఫ్రీ స్పేస్ అనేది ఇచ్చి, వాళ్ళ భావాలని, వాళ్ళ వాళ్ళ భావాలని, వాళ్ళ ఫీలింగ్స్‌ని ప్రాపర్‌గా పాజిటివ్ వేలో, హార్మ్‌లెస్ వేస్‌లో ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా వాళ్ళకొక కొంత ఫ్రీడమ్‌ని కల్పించండి. అలాగే మీ మీకు కూడా పుట్టిన పిల్లలు వాళ్ళు కూడా అంటే వాళ్ళతో మీరు కూడా వర్కౌట్ చేయాల్సిన కొన్ని విషయాలుంటాయి. సో, ప్రతిసారి ఆ ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటో తెలుసుకొని మీరు వర్కౌట్ చేస్తూ ఉండండి. పేరెంట్స్ హూ లవ్ దెమ్‌సెల్వ్స్ విల్ ఫైండ్ ఇట్ ఈజియర్ టు టీచ్ దేర్ చిల్డ్రన్ అబౌట్ సెల్ఫ్ లవ్. అంతే గదా! ఎవరికైతే ఏ ఏ పేరెంట్స్‌ని ఏ పేరె యాక్చువల్‌గా మనం ఇంతకుముందు ప్రీవియస్ లెసన్‌లో గూడా నేర్చుకున్నది ఏంటి అంటే, అసల సాధారణంగా పిల్లలకి నువ్వేమి చెప్పలేవు. నువ్వు ఒకటి చెప్తే వాళ్ళు ఎగ్జాక్ట్ అపోజిట్ చేయడానికి ట్రై జేస్తారు. మరి పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే,
మనని చూసి అనుకరించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి, ఒకవేళ నీలో గనక సెల్ఫ్ లవ్ ఉండి, నువ్వు నిన్ను సెల్ఫ్ రెస్పెక్ట్‌తోని చక్కగా నీకు నువ్వు అంటే నీ మనసులో నీ పట్ల ఎంతో నీకు ఉన్నత భావన కలిగి, నిన్ను నువ్వు వాల్యూ చేసుకుంటూ, నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకుంటూ, నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఎప్పుడైతే ఉన్నతంగా బ్రతుకుతావో, అప్పుడే గదా నీ చిల్డ్రన్‌కి నువ్వు మరేం వాళ్ళకి చెప్పనక్కర్లే. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు నిన్ను చూసుకునే సెల్ఫ్ లవ్ నేర్చుకుంటారు. వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటో తెలుస్తుంది. నీ నీకు నువ్వు విలువనిచ్చుకోవడం అంటే ఏంటో వాళ్ళు నీ దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారు కాబట్టి ఇట్స్ నథింగ్ బట్ టీచింగ్ యువర్ చిల్డ్రన్ అగైన్. So, parents who love themselves will find it easier to teach their children about self-love. When we feel good about ourselves, we can teach our children self-worth by example. So, ఒక ఎగ్జాంపుల్‌ని సెట్ చేసి నువ్వు ఆ సెల్ఫ్ వర్త్ అన్నది, నీకు నువ్వు ఎలా గౌరవించుకోవాలి అన్నది నీ పిల్లలకి నువ్వు ఆటోమేటిక్‌గా నేర్పిస్తావు. నేర్పించగలుగుతావు. The more we work on loving ourselves, the more our children will realize that it's okay. It's okay thing to do. సో, ఏంటి అంటే మనం ఎంత మనని మనం ప్రేమించుకోవడం మొదలుపెడితే గనక, అప్పుడు పిల్లలకు కూడా అర్థమవుతుంది ఏంటంటే, మనని మనం ప్రేమించుకోవడం అన్నది వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి, వాళ్ళు కూడా యెస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ అని వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో, ఓకే. ఇక్కడితోని యాక్చువల్‌గా మనకి కంప్లీట్ అయిపోయింది ఈ చాప్టర్. సో, లెట్స్ ఎండ్ థిస్.